Hi guys, this is Sandeep Yadav. Welcome to our channel Sandeep Vlogs Telugu. హాయ్ గాయస్, మేము ఇప్పుడు గుల్మర్గ్ వెళ్తున్నాం అన్నమాట. గుల్మర్గ్ వెళ్ళే దారిలో ఆగాం. ఇక్కడ ఇది జింక్ పాస్ వెళ్ళే దారిలో. ఇది సీ లెవెల్కి 2600 ఫీట్స్ పైన ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఇంకా చాలా ఉంది ఇంకెళ్ళదు, ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఇదిగా ఇది వే అనమాట. ఇది మావాడు. ఇది సన్షైన్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి సన్ వ్యూ మస్తు అవ్వబడుద్ది, కానీ సన్ లేడు ఇప్పుడు, వర్షం పడుతుంది. వాళ్ళందరూ వీడియో వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు అనమాట. ఇది వ్యూ పాయింట్ కొంచెం వ్యూ పాయింట్. కొంచెం ఫోటోలు దిగుతాను అనమాట. చూడండి, వాళ్ళందరూ ఫోటోలు దిగుతాను. హీరో ఇటు చూడరా, దింపుడు కూడా దానిలే కానీ ఫోటోలు. చూడండి, మామూలు ఫోటోలు దిగుతున్నారు అనమాట. ఇది వ్యూ పాయింట్. హాయ్ చెప్పండి రా. గుల్మర్గ్ దగ్గరకు వచ్చాం అనమాట. ఇక్కడ రే సాయి రారా, ఇది గుల్మర్గ్. ఇక్కడ పైన ఉందన్నమాట మహాశివుడు టెంపుల్. హర్ హర్ మహాదేవ్, జై భోజన బాబా. గోడ మీద పెట్టినా గుర్రం మీద కూర్చొని పోవాలి. సబ్స్క్రైబ్ కరో సందీప్ బ్లాగ్ తెలుగు సబ్స్క్రైబ్ కరియే సందీప్ బ్లాగ్ తెలుగు. థ్యాంక్ యూ సార్. హాయ్ గాయస్, ఫస్ట్ టైం గుర్రం సవారీ చేస్తాను నేను. బ్యాక్ కెమెరా రాదు బ్రో, ఇలా బ్యాక్ కెమెరా ఆడడానికి మొత్తం తిరగాల నేను, రాదురా. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కింద నుండి పైకి మొత్తం తిరగడానికి కొట్టుకుంటారు ఇక్కడ. 1200 ఫ్రెండ్స్, 1200 గుర్రానికి 1000 రూపాయలు అంట బ్రో. ఎందుకంటే మనకు తెలియదు రేటు, మనం మాట్లాడలే. హాయ్ చెప్పమ్మా. బ్యాక్ మావాడు వచ్చిపోతాను. బ్యాక్ కెమెరా పెట్టి తీరగానే ఆగరాదరా. కొంచెం పైకి గుట్ట పైకి అనుకో, కొంచెం పైకి ఎక్కితే మస్తు ఉంటుంది అనమాట.
ये सर देख लीजिए साइड से जाएगा वेट आगे रखना ऐसा अभी वेट आगे रखना चाहिए चलो 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 बेबी चलो भैरवा चलिए भैरवा चलो సో ఫ్రెండ్స్ మామూలుగా ఎట్లా గుర్రం దానికి క్రాస్ చేస్తుంది అనమాట ఇప్పుడు చలో భైరవా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అక్కడ ఫోటో షూటింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇది మా సారు ఎట్లా తిరుగుతుండ ఎంగగా అవుతుంది ఇంకా ఇక్కడ మామూలుగా కాదు. తర్వాత తీసుకుంటలే కానీ ఆడ ఫోటోలు దిగినాం అనమాట. ఇప్పుడు ఏదో గుర్రానికి 200, ఫోటోకి 250, వీడియోకి అయిపోయింది. తీసుకొని వీడియో తయారు చేసుకొని వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇది మహారాజా ప్యాలెస్. చూద్దాం ఎట్లా ఉంటుందో మహారాజ్ ప్యాలెస్. వ్యూ మాత్రం ఏకదమ్ ఉంది. అక్కడైతే వర్షం వచ్చింది అనుకున్నాం, మీకు అందరు కోట్లు తీసుకున్నాం మా వాళ్ళు. కాకపోతే వేస్ట్ అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు. అలా వేసుకొని తిరగడం అయిపోతుంది సాయంత్రం దాకా. ఇది గుల్మర్గ్లో మహారాజా ప్యాలెస్. లోనికి వెళ్ళగా చూపిస్తా, అందులో ఎలా ఉంటుంది మళ్ళీ. ఎంట్రీ మహారాజ్ ప్యాలెస్ ఎంట్రీకి 50 రూపీస్. చేసినావా? ఇచ్చినావా? పే చేసినావా? పే చేసినవారా? कौन सा महाराज पैलेस है ये? महाराजा हरि सिंह अदन पैलेस अंटे చూసొద్దాం. वो दे देना इनको, मैं जा रहा हूँ. ये एंट्री, ये महाराजा हरि सिंह यूनिफॉर्म में. हरि सिंह महारानी श्रीमती ने दरा చూద్దాం. ఇదేరా ఏ మహారాజా ప్యాలెస్. ఇది కొత్త ఏమనిపించట్లేదు, బట్ అప్పట్లో ఉన్న ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది. అంతే కదరా? అప్పట్లో ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం అని చెప్పి దీన్ని మళ్ళీ ఏమన్నా వర్క్స్ ఉన్నా కానీ చేసి ఉంటారు మ్యాక్సిమం. ఏంటివి? రూమ్స్, ఇవాళ బెడ్స్. డోంట్ టచ్. మహారాజా హరి సింగ్ కా బెడ్. మహారాజా హరి సింగ్ అంటే, అరే నాకు డౌట్, వీళ్ళు ఎవరు వచ్చి పడుకోరు, ఏసీ ఎందుకు పెట్టరు ఇలా? కాదు మామ, మన ఇళ్ళకి వచ్చినామంటే కూలింగ్ కోసం పెట్టారా? ఆలోచిరా జరా. ఇది ఇంకో రూము. ఇది హాల్, డైనింగ్ హాల్. అదే ఫుడ్ తినేది కదరా కూర్చోడానికి. ₹50 ఒక్క ఇల్లు పడుకుంటున్నా తెలిసి ఇలా. ఇది ఒక రూము, ఇది ఒకటి. దీనికంటే చూడండి ఫ్రెండ్స్, ఇది అప్పట్లో ఉన్నటువంటి ఇది ఏంటో దీని ఏమంటారా? బుకార్ రూమ్ హీటర్ టైప్ పట్టింది. డబ్బులు ఇచ్చని చెప్పి మామిడి పడుకుంటాను చూసారా? 50 రూపాయలు ఇచ్చని చెప్పి పడుతాను. చూడండి, ఇంకోటి వచ్చిండు దోలోడి. పెద్ద దోలోడి. అవసరమా? లే దోలా, పెద్ద దోల ఇది. చూడండి, అప్పట్లో వాడేటువంటి కత్తులు చూడండి. ఏంటి గన్ను? ఇది అప్పటి వాడిన పిస్తల్స్ కదా, చిన్నవి, హ్యాండ్ మేడెడ్. అప్పుడు కత్తులు ఇవి, తలవార్లు. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ మరి ఏంటో మనకు అర్థం కావట్లే. మా ఇంటి కాడ తలవారు. సరే మా ఉంటే వాడుకోరా. అరే పా, టైం లేదు ఆడ. నువ్వు ఫ్రెండ్స్ అవి వచ్చా మనం మహారాజా ప్యాలెస్. ఇక్కడ నుండి అన్ని రూములు చూసాం కదా, ఇప్పుడు చూపించాను మీకు. అందులో కింద కూడా ఇంకో రూమ్, అది కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం మీకు. ఇప్పుడు మనం కిందకి వచ్చామన్నమాట. ఇది డైనింగ్ రూమ్. అప్పట్లో ఉన్నటువంటి రాజులు, అందులో ఉన్నటువంటి మంత్రులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇక్కడ గెస్టులు వచ్చినా కానీ అందరూ ఇక్కడికి వచ్చి తింటారు అన్నమాట. ఇది మా డైనింగ్ రూమ్ ఇంత పెద్దగా ఉంది నాయన. ఒక్కసారి అటు ఇటు 100 మంది దాకా కూర్చుని తినొచ్చు. ఇది
చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ఇంతే డైనింగ్ రూమ్ నీచే కింద ఇక్కడ కూడా ఉంది. అన్నిట్లో ఏసీ పెట్టారు. కాశ్మీర్లో కూడా ఇంకా కాశ్మీరే చల్లగా ఉంటుందిరా అంటే చూడు నేను నేచర్లో పెట్టారు ఇక్కడ. నేను కిందంతా వుడ్డింగ్ అనమాట. ఎట్లా వచ్చింది వుడ్ ఇదంతా. వీడియో సరే మరి ఇంక వెళ్ళిపోదాం మనం. ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనమాట. ఇక మా సార్ గాడు కూడా పైకి వెళ్తున్నాం ఇప్పుడు. చిన్నగా బయటికి వెళ్ళి చిన్న బయట వ్యూ కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇక్కడ మహారాజ్ ప్యాలెస్ దగ్గర. వచ్చాము గుల్మర్గ్ నుండి ఇప్పుడు మహారాజ్ ప్యాలెస్ నుండి బయటకు వచ్చాం అనమాట. చూడండి ఇది బయటకు వచ్చాము, కింద దింపుతున్నారు. చిన్నగా మామ చిన్నగా రై గట్టి ఉరికిస్తాను మావాడు. చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నా నాకు కూడా తెలియదు, మరి పోతాను వెళ్ళబడి. యాక్చువల్గా చెప్పాలంటే అసలు నాకు గుల్మర్గు నిన్నటిదాకా ప్లాన్ లేదు నాది, సాయి కిరణ్ గాడిది. యాక్చువల్గా అయితే రాత్రికి మేము చిన్న ఒక ప్రోగ్రామ్ ఉంది అనమాట. నేను జన్మాష్టమి కదా, నేను చిన్న పూజ ఒకటి చేశారు. అందరూ మా సార్ గడాలో మాట్లాడుకుంటాడు. మేము విన్నాం, నేను సాయి కిరణ్ అనుకొని చిన్నగా బయలుదేరినాం అనమాట. साइड ढूंढ रहा तो हमारा बीएस से చూసినా ये दे दो देखो చోటు ఏంది కాంబినేషన్ అండ్ జైకా రెస్టారెంట్. లేదా బ్రిడ్జ్ మీద పోతారా ఇక్కడ వీడియోలు తీయాలనుకుంటారా. ఇది చూడండి ఫ్రెండ్ ఎంత వ్యూ ఉందో, సూపర్ ఉంది వ్యూ. ఏక్ నెంబర్ తుసి కంబర్ ఇక్కడ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లేస్లో పైకి వెళ్ళి మనం చిన్న చిన్న షార్ట్స్ ఇద్దాం, వీడియోస్ ఇద్దాం అనమాట. మా వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటా అనమాట. ఇది కూడా సాయి చిన్నప్పుడు ఎప్పుడు తిన్నాం అనమాట అలాంటి. మళ్ళీ ఇప్పుడు తింటాను చాలా అయిపోయింది. 30 రూపాయలు చిన్న ఐస్ క్రీమ్. 50 का कितना तो पता है. పార్క్ వచ్చామన్నమాట. లేక్ గుల్మర్గ్ లేక్. ఇదరా అది గిల్లే సేమ్ లొకేషన్ గుల్మర్గ్ లేక్ అనమాట. ఇక్కడ చిన్న చెరువు ఉంటుందంటరా, చూద్దాం ఎట్టు ఉంటుంది. అది ఎంత రెస్ట్ ఉంది, ఫుల్ రెస్ట్ ఉంది. ఇంకా లాంగ్ చూపిస్తాం, ఫుల్ రెస్ట్ ఉంది లాంగ్. ये उधर खड़ा रह रहा मैं घूम रहा हूँ ना. अरे साला इधर देख, जुड़ रहा था మా గట్టిది అంటాను. రూమ్ పైన చెప్తాను ఈ సంగతి. మళ్ళీ జ్వరం వచ్చింది గిరం వచ్చిందంటే అప్పు ఉంటుంది వ్యవహారం. ఎంతమంది రెస్ట్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ రెస్ట్ ఉంటాను అనమాట. एशिया में अब ये नंबर 1
ఏం చెప్తానంటే ట్రిప్ అయిపోయింది అనమాట, తిరిగినాం అనమాట గట్టి. తినిగా టమాటో మస్తు తాగలేదు ఫ్రెండ్స్, అందుకే వచ్చేసినాం. ఆడు గుల్మర్గ్ నుండి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మార్కెట్కి వచ్చినాం. ఇప్పుడు వచ్చి ఇక్కడ తింటున్నాం. ఏంది చోలా పరోటా. మనం ఇప్పుడు గుల్మర్గ్ నుండి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మనం కొంచెం భోజనం తిని వచ్చామన్నమాట. ఇక్కడ డాల్ లేక్, ఇక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫేమస్ది చెరువు అనమాట. అది అక్కడికి వచ్చి దాని పక్కన ఉన్నటువంటి పార్క్లో అనమాట మనం ఇప్పుడు. అసలు ఈ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో, పైన సూపర్ ఉంది. ఇంకా లాంగ్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా మీకు కొంచెం కొంచెం చూపిస్తా. ఇప్పుడు షార్ట్స్ తీస్తా చూడండి. अरे मामा మనం కాదు हेलो गाइस, अभी हम बाहर आया था, आपको कैसा लग रहा? कैसा लगेगा यार? ఎట్టుందిరా నీకు చెప్పురా. బయటకు వచ్చినా కొంచెం ఏమైనా ఎంజాయ్ చేసినట్టు అనిపించిందా? ఎందుకని వాంతి ఎందుకు? కొంచెం గార్డెన్ కొంచెం మావాడు అంటాడుగా మొఘల్ గార్డెన్ అంటాడు, కానీ అనుకొని వేరే గార్డెన్ తీసుకొని పోయారు అంటాం. కాదు, అది గార్డెన్ ఏంటంటే బొటానికల్ గార్డెన్ అనమాట. మనం ఇప్పుడు వెళ్ళింది ఇన్సేపు మనం అందులో తిరిగింది మీకు చూపించా కదా, అది బొటానికల్ గార్డెన్. ఇక్కడ డాల్ లేక్ పక్కన ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఒక బొటానికల్ గార్డెన్. ఇది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రెస్టారెంట్లు అనమాట. ఇప్పుడే మేము లోన ఏంది కూల్ డ్రింక్ దాకా వచ్చినాం, అందుకే ఏం తినట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇందాక తిన్నాం ఆ రోటీ అనేది పరోటా, ఆలు పరోటా, అది కొంచెం సెట్ అవ్వాలి బాడీకి, అందుకే తాగలేను. కూలింగ్ తాగాను, కొంచెం డైజెషన్ వేద్దామని. హాయ్ గైస్, వచ్చాం ఇప్పుడు డాల్ లేక్. చూడండి, ఇది మన బ్యాక్ సైడ్ కనబడేది మొత్తం డాల్ లేక్ అనమాట. ఇద్దరు దేఖలా. హాయ్ బోల్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇది వెనకాల డాల్ లేక్, వెనక లోపడుతున్నాయి కదా, బ్యాక్ కెమెరా చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో రావడానికి భయపడుతున్నారు మావాడు, భయపడతారు మావాడు ఇలా రావడానికి. అవి ఠీకే तसल्ली से बैठना, अभी तू डरना मत, ठीक है? वो लाइफ जैकेट दे साहब को, फोटो लेना, फोटो हम दोनों ఇలా देख लो फ्रेंड्स कैसे हो रहा है. చూడండి ఫ్రెండ్స్, మావాడు వెళ్తున్నారు. హాయ్ హాయ్ బోల్, హాయ్ యూట్యూబ్ ఛానల్, హలో హాయ్ బోల్. చూడండి ఫ్రెండ్స్, డాల్ లేక్ हमारा राइड అనమాట, बोट राइड. अभी हाँ ले लेना चप्पू, ये कोई वीडियो बनाना, वो वीडियो बना बढ़िया. हुक्का है क्या? है क्या? कहाँ है? हुक्का नहीं चाहिए, हुक्का हुक्का जैसे रहा. कैसे देगा हुक्का? हाँ, फुल राइड. ना ना बहुत ज्यादा बोल रहे हो. ना 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 హుక్కా అంటే మనం పొగ పీల్చమాట. మన దగ్గర బంగు తాగుతారు కదా సిగరెట్, అవి డైరెక్ట్ ఇది ఒకటి పెడతారు అనమాట. ఇది ఒకటి పెడతారు, అందులో వాటర్ ఉంటాయి, నిప్పు ఉంటుంది. ఈ పైపు నుండి మనం పీల్చుకుంటే మనకి కొంచెం నస ఎక్కిద్ది అనమాట. ఇది ఉక్క అంటారు కాశ్మీర్ సైడ్, ఇది ఉక్క. 200 చూసారా? చలో చలిए आप चलिए, रुकना नहीं, चलो चलो. जाओ जाओ जाओ. ब्लॉग को सब्सक्राइब करो, ये सिंगम, महाराष्ट्र का सिंगम है, महाराष्ट्र का सिंगम. डालचिन लेक देख ले पहले, तू आराम से बैठना. ये फ्रेंड्स, ये చెప్పే కదా ఇందాక మీకు బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తా అని. అవి ఆల్రెడీ नहीं चाहिए है भाई. नो 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 नहीं, थैंक यू. వచ్చి మరి ఇస్తున్నారు చూసారా, వీళ్ళు తీసుకోండి అని మీద పడతారు అనమాట జనాలు ఇక్కడ సైడ్. కాదు, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఒక్క తీసుకుంటారా 800 నుండి
400కి వచ్చింది, 400 500కి వచ్చింది. అంటే ఎంత తక్కువ చూసారా? కావా వచ్చింది, కాశ్మీరీ కావా స్పెషల్ అనమాట ఇది. థ్యాంక్ యూ బాయ్, నైస్ అయ్యే. వింటర్లో తాగితే అంటే మనకు కొంచెం వేడి ఉంటుంది అన్నమాట బాడీలో. वो थोड़ा नजदीक में ले जाना, थोड़ा सा नजदीक से, उधर से नजदीक से ले जाना थोड़ा सा. అవి పదండి మీకు, అవి హౌస్ బోట్స్ అంట. అవుట్ బోట్స్, హౌస్ బోట్స్. बोटिंग कर रहे हैं, बोटिंग. ఇందులో ఉంటాయి అన్నమాట ఇళ్ళుగా. ब्लॉगर ठीक है, डल झील में घूम रहे हैं हम, डल झील. ఇందులో హౌస్ బోట్స్ అవి ఎప్పుడు పర్మనెంట్ ఇళ్ళే ఉంటాయి అన్నమాట. అవి వీటికి రెంట్ भाई, रेंट कितना होता है इसका? एक रात को, एक रात के लिए रेंट कितना होता है? एक रात को वो तो मालूम नहीं, वो इन्हीं को मालूम होता है. యాక్చువల్గా నేను ఇంత ఎంజాయ్ చేద్దాం అనుకోవాలి ఇప్పుడు కాశ్మీర్లో ఎంతగానో తిరుగుతా అని. నై జాయేగా, जाने की जरूरत नहीं, सब यहीं देंगे आपको. చూడండి ఇక వెనక మనిది మన బోట్ ఎటు వెళ్తే అటు వస్తున్నారు వీళ్ళు, ఉక్క అనుకుంటా. ఇంతే మన సౌత్ సైడ్ వాళ్ళు ఎవరైనా ఇటు వచ్చారంటే వీళ్ళు కాశ్మీరీ పీపుల్స్ నుండి. చూడండి ఇక్కడ కాశ్మీరీ ఐటమ్స్, డెకరేట్ ఐటమ్స్. మనలో సింపుల్గా పిక్చర్లు చేస్తారు తెలకపోతే మాత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇచ్చాడు కాశ్మీర్ వచ్చినామంటే, అంతే వారం. అర్థమైందా? ఇది డాల్ లేక్ అది అన్ని హౌస్ బోట్లు. కొంచెం ముందుకెళ్దాం, ఇప్పుడు ముందుకెళ్దాక తర్వాత రికార్డ్ చేస్తాయి. ఇక మా వాళ్ళు ఏమైనా చేస్తారు. హాయ్ మామా, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ నుండి రైడ్ చేస్తూ ఫ్లోటింగ్ మార్కెట్ సైడ్ వచ్చాం అనమాట. ఇది ఫ్లోటింగ్ మార్కెట్, నీళ్ళల్లో ఉంటుంది చూడండి. ఈ షాప్స్ అన్ని నీళ్ళపైన తేలుతాయి అనమాట. దీన్ని ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. ఇక్కడ కాదు ఎక్కడైనా ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. చూడండి ఇక్కడ మన డబల్ స్టేర్ దీనిపైన ఇంకోటి. చూడండి డ్రెస్సులు ఎంత బాగున్నాయి, శారీస్, డ్రెస్సులు. ఇంకా ముందుకెళ్దాం, చిన్నగా ఇంకొన్నాయి. ఏక్ నెంబర్ కాయ క్లాతింగ్ ఇక్కడ మొత్తం. ఇక్కడ కాశ్మీర్లో మనకి వింటర్ క్లాతింగ్ అంటే చాలా మంచిగా దొరుకుతాయి అనమాట. కాశ్మీర్లో దొరికినంత వింటర్ క్లాతింగ్ మంచిగా ఇంకెక్కడ దొరకవు. ఎందుకంటే ఇక్కడ తెలుసు కదా, అందరికి తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాయిగా. చూడంత బాగున్నాయి ఇక్కడ, సూపర్, ఏక్ నెంబర్. బట్ మనం ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మనకి ఉన్నాయి. మనం అంటే సివిల్ వేసుకోమన్నమాట. సివిల్లా మనం వచ్చిన ఇక్కడ స్నోవే లేదు, ఎందుకు మనకు అనవసరం. నెక్స్ట్ ఇయర్కి వద్దాం, నెక్స్ట్ ఇక్కడికి వస్తాం కదా ట్రాన్స్ఫర్ అయ్యి. చూడండి ఇక్కడంతా ఫ్లోటింగ్ మార్కెట్లో మన అసలు లైఫ్ అంటే ఎంత హాయిగా ఉందంటే ఇప్పుడు ఇందులో వాటర్లో ఫ్లోటింగ్ చేసుకుంటా, షిప్ మీద అదే ఈ బోట్ మీద కూర్చొని ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంటే స్వర్గం అంటే స్వర్గం అనమాట. వాటర్లో ఉన్నది ఎంత కూల్ ఉందంటే వెదరు సూపర్ ఉంది బ్రో. ఇది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా ఇంత ఎంజాయ్ చేస్తాను అసలు నా లైఫ్లో. పొద్దునుండి మార్నింగ్ నుండి తిరగడం, డ్యూటీ చేసి మైండ్ అనేది అసలు అంతా స్ట్రెస్ అంతా ఎట్టట్టు అయిపోయింది. ఆగమాగమైన అనమాట. డ్యూటీ చేసి పిచ్చోళ్ళం అయిపోయాను. వచ్చి ఒకసారి బయట తిరిగేసరికి ఎంత ఫ్రీగా ఉందంటే బాడీకి, మైండ్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. చూడండి వాటర్లో ఉన్నాం అనమాట. ఇది బోటు డాల్ లేక్లో తిరుగుతాను. డాల్ లేక్లో చూడండి. ఇక మావాడిని అడుగుతాను రైటింగ్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మావాడిని అడుగుతాను బోటింగ్ సరదాగా. వాడికి ఉండి బోరు కొట్టింది. నేను బోట్ నడుపుతా అని చెప్పి తీసుకొని సాయికి రా. అరే రే అటు పోతున్నా, చెట్ట కిందికి పోతుంది రా, ఎటు పోతాను రా. ఎవరెవరు అప్పా ఎవరన్నా కవర్ చేసినా మామ నిజంగా అసలు లేనా దేక్లో సామాన్. हेलो सारी बम्मा सारी के डोले बैठे डायरेक्ट। ओवर पेमेंट तो नहीं हुआ, एक बार और हुआ था पेमेंट, वो आप देख लेना उसमें, ठीक है। अरे बोरगोटी भी नडुतन बैठा। हेलो